హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ బోండాలండి. ఇడ్లీ పిండితో ఎలా తయారు చేసుకున్నామో చూద్దాము. ఫస్ట్ ఇడ్లీ పిండి తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా గోధుమ పిండి వేసుకున్నాము. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాము. ఒక అర టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం టేస్ట్ సరిపడినంత. ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకుందామండి. మార్నింగ్ పూట టిఫిన్కి ఇలా చాలా ఉపయోగపడిద్దండి. దోశ పిండితో అయినా బోండాలు చేసుకోవచ్చు, ఇడ్లీ పిండితో అయినా చేసుకోవచ్చు. ఇడ్లీ పిండితో బోండాలు చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, కొద్దిగా గట్టిగా ఉంది కదా పిండి. వాటర్ పోసుకుందాం కొద్దిగా. మరీ ఎక్కువ వేసుకోకండి, కొద్దిగా వేసుకొని. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు ఈ పిండి కంటెస్టెంట్లో ఉంటే సరిపోద్దండి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాము. బాండి పెట్టుకున్నాము. డీప్ ఫ్రై ఆయిల్ పోసుకున్నామండి. ఇప్పుడు నూనె కాగింది కదండి, బోండాలు వేసుకున్నాము. చూడండి, అలా వేయగానే అలా పైకి రావాలి బోండాలు, అప్పుడే మనకు బాగుంటాయి. ఇప్పుడు ఈ బోండాలు బాగా కాగినాయి కదండి, తీసేసుకున్నాము. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ పిండితో బోండాలు రెడీ అయిపోయినాయండి. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.